ఫ్రెండ్స్, ఈరోజు సేమియా చేస్తున్నాను కొద్దిగా. చూడండి, ఇలా సేమియాల్ని నేతిలో వేపుకోవాలి. యమ్మీ యమ్మీ టేస్టీ సేమియా మనకు రెడీ అవుతుంది. దీనికోసం నేను ముందుగానే జీడిపప్పు, కిస్మిస్ చూస్తున్నారు కదా, కొద్దిగా గసగసాలని నేతిలో వేపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒకవైపు ఈ సేమియాలు వేపుతూ మరోవైపు నీళ్ళని కాసుకుంటున్నాను. ఇంకా అంతకన్నా ముందుగానే ఈ సగ్గుబియ్యం మనకు చలువ చేస్తుంది, వంటికి మంచిదని ఇది కొద్దిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సేమియాల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని ఈ మసిలే నీళ్ళని ఇందులో వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనకు సేమియా ముద్దగా అయిపోదు, వెంటనే గడ్డ కట్టుకుపోదు, చక్కగా అలా ఉంటుంది. చూడండి, వేపుకున్న తర్వాత వేసవికాలం వస్తుంది కదా, మనం సగ్గుబియ్యం తీసుకోవడం మనకు మంచిది, చలువ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా నీళ్ళు చూసారా, వేసుకోగా నేను అబ్జర్వ్ చేసుకుందాం. దూళ్ళే ఇందాక కాచి ఉంచుకున్న సగ్గుబియ్యం నీళ్ళని కూడా వేసుకో. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకుందాం. పాలు ఇష్టమైన వారు బెల్లం లేదంటే పంచదార ఏదైనా వేసుకోవచ్చు. చూసారా, కొద్దిసేపటి తర్వాత ఎంతో టైం పట్టలే, ఒక 5 minutes, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 minutesలో ఇలా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. బెల్లం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, పాలు పోస్తే విరిగిపోతుంది. అందుకని కాచిన పాలలో వేసుకుంటే బెస్ట్. కొద్దిగా బెల్లం, కొంచెం పంచదార వేసి బాగా తిప్పుకొని లిటిల్ బిట్, ఎంతో కాదు, కొద్దిగా ఉప్పు